కృష్ణా జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు లగడపాటి వేణుగోపాల్ ప్రకటించారు. సోమవారం రౌడిపేటలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ సామాజిక అంశాలపై ప్రత్యేక అనుభవం కలిగిన తన అభ్యర్థత్వాన్ని పట్టభద్రులు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి పెద్దల సభకు వెళితే సమాజానికి మేలు జరుగుతోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గౌరవనీయులైన గుంటూరు కృష్ణా పట్టభద్రులకు నమస్కరించి వేణుగోపాల్ తెలియజేయిందనగా ఈరోజు మనము దశ దిశల లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేస్తే దానికి కారణం ఏంటంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడదాం అనుకుంటున్నాను. దానిలో భాగంగా నేను దశ దిశ లక్ష్యాలతో కూడిన ఒక మేనిఫెస్టో, దానిలో మనం రకరకాల సమస్యలు ప్రస్తావించాం. ఏమిటంటే మొదటిది నిరుద్యోగ సమస్య, అదే రైతువారి సమస్య, తర్వాత మా వృద్ధుల సమస్యలు, అలాగే కార్మికులు, ఉద్యోగస్తులు, ఇటువంటి రకరకాల సమస్యలను సైంటిఫిక్ టెంపర్ ఉండాలనేది ప్రభుత్వాల బాధ్యత ఏందని ఇవన్నీ కూడా సమస్యలను ప్రస్తావించడం జరిగింది. నేను ఒక సమస్యల కోసమై పోరాడదామని, ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేద్దామనే నేను ఈ ఎన్నికల రంగంలో దిగాలని నిర్ణయించుకున్నాను. మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. నేను ఇంకో విషయం నా గురించి ఒక మాట చెప్పుకుందాం అనుకున్నా. నేను దాదాపు లెక్చర్గా 36 సంవత్సరాలు భౌతిక శాస్త్రాలు లెక్చర్గా పనిచేశాను. తెనాలి వివేకాలు ఎక్కువ కాలం చేశాను. తర్వాత గుంటూరులో చేశాను, చైతన్యలో చేశాను, అలాగా నారాయణ హైదరాబాదు, చైతన్య హైదరాబాదు, ఎన్ని కాలేజీల్లో రకరకాలుగా విజ్ఞానంలో చేశాను. ఇటువంటి అనుభవం ఉన్నది, నాకు లెక్చర్గా అనుభవం ఉన్నది. అలాగే రాజకీయాలతో సంబంధం లేదని కాదు, నేను మొట్టమొదటి నుంచి 1976 నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్నది. అంటే చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు, జనతా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం. నారాకోడూరులో మా పూర్వీకులందరూ కూడా రాజకీయ సంబంధం ఉన్నారు. అలాగే మా అమ్మ తరపు జంపని, అక్కడ కూడా మేము రాజకీయాల్లో ముడిపడి ఉన్నాం. మా తాతగారు కానీ ఎవరైనా కానీ మా కుటుంబం రాజకీయ నేపథ్యంతో ఉన్న కుటుంబం. అలాగే నేను విఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ చదివాను. నారాకోడూరులోనే ఉన్న మామూలుగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ జంపలో కూడా కొంత చదివాను. ఎంఎస్సీ అని ఉజ్జయిన్లో చదివాను నేను. అలాగే అక్కడే రష్యన్లో సర్టిఫికేట్ కూడా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇక విద్యార్థి ఉద్యమాల్లో నేను చురుగ్గా పాల్గొన్నాను 1984 నుంచి 86లో ఇక్కడ. తర్వాత యువజన, తర్వాత రైతు ప్లస్ కౌలు రైతు, మన ఢిల్లీలో జరిగే రైతాంగ ఉద్యమంలో కూడా బాగా పాల్గొన్నాను. ఇంకా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా నేను సైజ్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 1987 నుంచి అప్పుడు సైజ్ జాత అనేది ప్రారంభమైంది ఆల్ ఇండియా లెవెల్లో. అప్పటి నుంచి కూడా నేను పనిచేస్తూనే ఉన్నాను సైన్స్ ఉద్యమంలో. ఇప్పుడు కూడా నేను పనిచేస్తాను. కొన్ని రోజులు నేను తెలంగాణలో ఉండడం జరిగింది. అక్కడ కామారెడ్డి జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇక్కడ మనకి గుంటూరుకు కూడా చేశారు కొద్ది కాలం, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లాకు కూడా. ఇది నా నేపథ్యం అన్నమాట. మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని, పట్టభద్రుల ఓటర్ గారు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరందరూ బాగా సహకరిస్తారని మనం కూడా ఈ రిజిస్ట్రేషన్లో హెల్ప్ చేయడం కోసం కొరటపాడు ఎదురు ప్రభు స్ట్రీట్ హాల్ పైన ఒక ఆఫీసు, అలాగే నారాకోడూరులో ఒక ఆఫీస్ పెట్టాము. అలాగే కృష్ణా జిల్లాలో కూడా పెట్టాము ఒకటి. ఇక్కడ కూడా ఎస్హెచ్ఓలో కూడా మనం హెల్ప్ చేస్తాం ఓటర్ నమోదుకి. ఇవన్నీ కూడా మన సహాయ కేంద్రాలు, ఓటర్ నమోదుకి సహాయ కేంద్రాలుగా మనం పెట్టుకున్నాం. ఇంకా కాలం గడిచే కొద్దికి హెల్ప్ పెంచుతాము, కొన్ని ఆఫీసులు పెంచుతాం. మీరందరూ సహకారం, అలాగే ఈ జర్నలిస్టులు మీరందరూ కూడా మాకు ముందు బాగా సహకరిస్తారని కోరుకుంటూ మీరు పిలవగానే వచ్చి బాగా సహకరించినందుకు చాలా సంతోషం. ఇప్పుడు మేనిఫెస్టోని ఆవిష్కరిస్తారు మన మిత్రులతో కలిసి.